ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజాశాంతికి భంగం కలిగించేలా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన 100% సర్వేలెన్స్ ఉంటది. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్‌కి రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా మీకు అలాంటి ఇష్యూస్ ఏదైనా మీకుంటే, అది ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ సంబంధించి కావచ్చు, చీటింగ్‌కి సంబంధించి కావచ్చు, ఆర్ ఫర్దర్‌గా రెగ్యులర్ మనకి బాడీలీ అఫెన్సెస్ సంబంధించి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ ఇవ్వండి. ఆ కంప్లైంట్స్ ఇస్తే వాటిని వెరిఫై చేసి మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటంటే, ఒక క్రైమ్ జరిగిన తర్వాత, ఒక అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకొని దాన్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ చేయడం ఒక పద్ధతి అయితే, ఆ క్రైమ్‌ని జరగకుండా ఆపడం అన్నది కూడా ఒక పద్ధతి. సో అందుకనే మనకి ప్రివెంటివ్ స్టెప్స్ అన్నది తీసుకుంటాము. ఇందులో భాగంగా మనము బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, షీట్స్, హిస్టరీ షీట్స్ అంటే రౌడీ షీట్స్ కానివ్వండి, సస్పెక్ట్ షీట్స్ కానీ ఓపెన్ చేయడం కావచ్చు, లేదంటే ఎక్స్టర్న్మెంట్ ప్రపోజల్స్ కానివ్వండి, లేదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని తీసుకోవడం కావచ్చు జరుగుతుంది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్‌కి ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఇవ్వండి. దానిపైన మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.